పిఠాపురం సర్కిల్ పరిధిలోని ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మూలపేట SCZలోని ఇవాళ మా జిల్లా SP గారు అయినటువంటి బిందు మాధవ్ IPS గారి ఆదేశానుసారంగానే కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్ణయించడం జరిగింది. ఇందులో మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 4 SIలు, మా యొక్క సిబ్బంది, అలాగే QRT టీము కూడా ఉపయోగించి మొత్తం తెల్లవారుజామునే 4 గంటలకి ఊరినంతా చుట్టుముట్టి ఆ విలేజ్లో ఉన్నటువంటి చెడు నడక నడిచేటువంటి వ్యక్తుల్ని చర్చ చేయాలి. అలాగే నాటుసారా ఉంటే కనుక ఎతికి పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే గాంజా ఏదైతే బెల్ట్ షాపులు కూడా EDS రైస్ ఉన్నాయనేటువంటి అలాంటివన్నీ కూడా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో మా SP సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చర్చ చేయడం జరిగింది. ఈ చర్చ చేసినప్పుడు మాకు 20 లీటర్లు IDRF ఆ ఇంటి పక్కనే అబాండెడ్ అంటే ఎవరికి తెలియనటువంటిది పెట్టడం, అది ఎవరిదో అనేటువంటిది దర్యాప్తు కూడా చేస్తున్నాం. అలాగే 48 వెహికల్స్ అంటే రికార్డు లేకోకుండా దొరికినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆ ఊర్లోని ఎక్కడ సెంటర్లోకి తీసుకుని వచ్చి ఆ వెహికల్స్ అన్నీ కూడా రికార్డు చెక్ చేయడం జరిగింది. ఆ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసాం మేము, ఎవరు మీరు కొత్తవారు వచ్చేసి మీ ఇంట్లో అద్దెలు కొంటున్నారు అనేటువంటి చూస్తే మన ఉప్పాడ ఏరియాలోని ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ ఏరియా నుంచి కూడా వచ్చి అక్కడ అద్దెకుంటున్నారు. అద్దెకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు ఖచ్చితంగా చూడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ యాక్టివిటీస్ని పరిశీలించి ఏదైనా చేయకున్నటువంటి చేస్తున్నటువంటి సంఘంలో జరగకూడనటువంటి జరుగుతున్నట్లయితే కనుక 112 కాల్స్ ద్వారా లేకపోతే SI గారికి అలాగే CA నాకు తర్వాత స్టాఫ్కి కూడా ఇన్ఫామ్ చేయమనేటువంటిది చెప్పడం జరిగిందంట. ప్రజలకు మరొకసారి చెప్పేది ఏంటంటే కనుక ఉప్పాడ మూలపేటలోని మొన్నే సోషల్ మీడియాలోని ఓపెన్ ఏరియాలో 2 గ్రామస్తులు పట్టుకుని గాంజా అన్నటువంటిది కూడా జరిగింది. దాన్ని మేము పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఓపెన్ డ్రింకింగ్ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘంలో జరగకూడనటువంటి జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మా జిల్లా SP గారు అయినటువంటి బిందు మాధవ్ సారు అంటే ఇవాళ పొద్దుట ఎర్లీ అవర్స్లో చేసాం. అలాగే నిన్న కూడా మన పిఠాపురం టౌన్లోని రైల్వే స్టేషను, బస్ స్టాండు ఏదైనటువంటి ప్రధాన కూడలిలో కూడా బాంబు స్క్వాడ్ని తీసుకుని వచ్చి తర్వాత అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ కూడా ఏదైతే ఓపెన్ ఏరియాలోని
ఉన్నటువంటి లేకపోతే మత్తు పదార్థాలకి అలవాటు పడి ఇలాగే యూత్ ఎక్కువగా చెడిపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఏరియాలు కూడా చెక్ చేసి మాకు తటస్థపడినటువంటి వెహికల్స్ని రికార్డు లేకోకుండా కనుక సీజ్ చేసి మళ్ళీ రికార్డు చూపించిన తర్వాత వాళ్ళకి ఎంవి యాక్ట్ ప్రకారంగా ఫైన్ ఇంపోజ్ చేసి వదలటం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి వారంలోనే కూడా ఈ చర్చ్ అనేటువంటిది కార్డినల్ చర్చ్ అనేటువంటిది ఒక రోజున చేస్తాము. అలాగే వెహికల్ చెకింగ్ అనేటువంటిది కూడా మా ఎస్పీ గారు ఆదేశానుసారంగా చేస్తాం అనేటువంటిది తెలియజేస్తున్నాం.